అందరికీ నమస్కారం. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే టు ఎవ్రీవన్. సో మీలో ఎంతమందికి సంపాదించేదంతా కూడా హాస్పిటల్స్లో పెట్టాల్సి వస్తుంది అని అనిపిస్తుంది? ఎస్, ఇది చాలా మందిలో ఉన్న ప్రశ్న. ఎందుకంటే ఈరోజు మనకి ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల, మనం మన హెల్త్ గురించి కేర్ తీసుకోలేకపోవడం వల్ల మనం హాస్పిటల్స్లో లక్షలు పెడుతున్నాము. బట్ స్టిల్ మనం రియలైజ్ అవ్వట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 1 అవర్ అక్కడ వెయిటింగ్ చేస్తున్నాము పేషెంట్స్తో. బట్ అదే 1 అవర్లో అట్లీస్ట్ 30 మినిట్స్ ఎవ్రీడే మన హెల్త్ కోసం మనం కనుక స్పెండ్ చేయగలిగితే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సో ఆ రియలైజేషన్ తీసుకురావాలి, అందరికీ దాని గురించి తెలియాలి అన్న ఒక రీజన్తో వీఆర్ ఫ్రమ్ శ్రీవేద యూనివర్సిటీ స్కూల్. ఐఎమ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శ్రీవేద ఎడ్యుకేషనల్ సొసైటీ, మైసెల్ఫ్ లక్ష్మీ శ్రీరెడ్డి కోమన్లా. సో ఇది ఒక ఇనిషియేషన్గా తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ కమ్యూనిటీలోకి. సో అందరిలో ఒక హెల్త్ గురించి వాళ్ళు రియలైజ్ అవ్వాలి. సో హెల్తీ లైఫ్ మెయింటైన్ చేయాలి. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్లో మన హెల్త్ గురించి కేర్ తీసుకోవట్లేదు. చాలా వర్క్ చేస్తున్నాము, చాలా కష్టపడుతున్నాము. బట్ ఎవరి కోసం కష్టపడుతున్నాము? సో ఎట్ ద ఎండ్ ఫస్ట్ హెల్త్ ఈజ్ అవర్ ప్రియారిటీ. అది గుర్తుంచుకొని అందరం దానికోసం టైం స్పెండ్ చేయాలి. మనం బాగుంటే మన ఇంట్లో అందరి గురించి మనం కేర్ తీసుకోగలుగుతాము. ఈరోజు మనం చూస్తున్నాము, ఒకప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ హెల్తీగా ఉండేవాళ్ళు. ఎందుకు? బికాస్ వాళ్ళు నేచర్తో కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకునేవాళ్ళు. సో ఈరోజు వాళ్ళు హెల్తీగా ఉన్నారు. బట్ ఈ ఏజ్లోనే మనం అందరం ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము? బికాస్ వీఆర్ నాట్ కనెక్టింగ్ విత్ నేచర్. అండ్ మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, మనకున్న స్ట్రెస్ కావచ్చు, వీటన్నింటి వల్ల హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడైనా అందరూ రియలైజ్ అవ్వాలి, మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఎవ్రీడే మన కోసం మనం టైం స్పెండ్ చేయాలి. దట్స్ వాట్ వీ వాంట్ టు షేర్ విత్ యూ. సో అందుకో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అండ్ ఈ కమ్యూనిటీలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ టు వేదా టీవీ.